తెలంగాణ సమాజం కూడా దీని మీద డిస్కస్ చేయాలనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉంది బీఆర్ఎస్. నేను- నెక్స్ట్ ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తారో వద్దంటురా? ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణలో 2 సార్లు పండుగలు జరిగినాయి. తెలంగాణలో కూడా పండుగలు జరిగినాయి. సమ్మక్క సారక్క కూడా ఉంది కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఆంధ్రాకేమో బస్సులన్నీ ఫ్రీగా వదిలి టోల్ గేట్ తీసుకోవద్దు కార్లకు బస్సులకు అని చెప్తుండ్రు కదా. ఇదే నెలల మొదలవుతుంది సమ్మక్క సారక్క. శివరాత్రి కూడా ఉంది. తెలంగాణలో మొత్తం ఫ్రీ వదిలేయమని చెప్పుండ్రు. మీకు దమ్ము చిత్తశుద్ధి తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీరు సమ్మక్క సారక్కకు జరిగేటువంటి జాతరకు మొత్తం కూడా ఫ్రీ వదిలేయండి. మేము టోల్ గేట్ తీసుకోము, మేము కార్లకు తీసుకోము, వెహికల్లకు తీసుకోము, బస్సులకు తీసుకోము అని చెప్పండి. అంటే ఆంధ్రకో న్యాయము, తెలంగాణకో న్యాయం. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ కోసం పనిచేస్తుందా, ఆంధ్రలో కోసం పనిచేస్తుందా? నిజంగానే జనరల్గా తెలంగాణలో పండుగలు వస్తే బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఒకవైపు మహిళలకు ఫ్రీ అంటారు కానీ స్పెషల్ బస్సులు పెడుతున్నారు, స్పెషల్ బస్సుల మీద పైసలు వసూలు చేస్తున్నారు, జెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి.